నమస్తే. నేను సత్యవాణి. ఈ వీడియోలో నేను నిద్రపోకపోవడం వల్ల కలిగేటువంటి నష్టాలేంటి, మనం నిద్రపోకపోవడానికి కారణాలేంటి, తిరిగి మళ్ళీ మనం నిద్రను సొంతం చేసుకోవడానికి ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. టాపిక్లోకి వచ్చినట్లయితే కనుక పగలు మేల్కొని ఉండాలి, రాత్రి నిద్రపోవాలి. ఈ విషయం మనకి ఎవరైనా నేర్పించవలసిన అవసరం ఉందా అంటే లేదు. అదేవిధంగా దానికి మనం ప్రయత్నం చేయాలా అంటే ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, మన శరీరం యొక్క ధర్మం. కానీ ఇప్పుడు ఏమైంది అంటే రాత్రి నిద్రపోవాలి అంటే ఏదో ఒక ఉద్యమం చేసినట్లుగా కష్టపడవలసి వస్తుంది. మనం కొంతమంది ఇళ్లలో చూస్తాం, పిల్లలు నిద్రపోరు, పెద్దవాళ్ళు కూడా నిద్రపోరు. రాత్రి 12 అయినా వీళ్ళు మేల్కొనే ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి వర్క్ వల్ల నిద్రపోరు, కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ వలన, వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వలన వాళ్ళకి నిద్ర పడదు. ఇంకొంతమంది నిద్ర రావడం లేదు అని చెప్పేసి ఏం చేస్తారంటే టీవీ, మొబైల్స్ పట్టుకుని కూర్చుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, నిద్ర రావడం లేదు అని చెప్పి టీవీ, మొబైల్స్ పట్టుకుని కూర్చుంటే నిద్ర వస్తుందా? అవునా, నిద్ర కూడా పోతుంది. ఎలాగైతే నిద్రపోవడానికి రెడీ అవుతారు. మంచం మీద అటు దొల్లి ఇటు దొల్లి మొత్తానికి ఎలాగో నిద్రపోతారు. నిద్రపోయినా అదేమైనా డీప్ స్లీప్ ఉంటుందా అంటే డిస్టర్బ్ స్లీప్. కొంతమంది అయితే స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్ర రాదు. రాత్రి ఆలస్యమైంది కదా అని చెప్పేసి మరుసటి రోజు ఏమైనా ఆలస్యంగా లేవడానికి కుదురుతుంది అందరికీ కుదరదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళ ఆఫీసులకి, ఇంకా వీళ్ళ రెడీ చేయడానికి హౌస్ వైఫ్స్, ఇలా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి పరిగెడితే కానీ పని ముందుకు వెళ్ళదు. ఒకసారి మీరు గమనించండి, ఈ సమస్యను మనం అలవాటు చేసేసుకుంటున్నాం, అలవాటు పడిపోతున్నాం. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ డే మీరు చేసేటువంటి ప్రతి పని మీద ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, దేని మీద కూడా ఫోకస్ పెట్టలేరు. పిల్లలు అయితే కనుక చదువు మీద ఫోకస్ పెట్టలేరు, పెద్దవాళ్ళు వర్క్ మీద ఫోకస్ పెట్టలేరు. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన థాట్స్ తగ్గుతాయి. ఫస్ట్ మన ఆలోచనలు అన్నీ తగ్గుతాయి. ఆలోచనలు తగ్గిన తర్వాత మనం నిద్రలోకి నెమ్మదిగా వెళ్తాం. తర్వాత బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. అప్పుడు నెక్స్ట్ డే మనం లేచేటప్పటికి ఎలా ఉంటుంది, చాలా రీఫ్రెష్గా, చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. అదే నిద్రపోకపోతే ఎలా ఉంటుంది అంటే ఇంకా మరుసటి రోజు చేసే ప్రతి పని మీద ఉంటుంది. మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవడానికి ఈ నిద్ర అనేది అతి ముఖ్యమైనటువంటి కారణం. ఏదో నిరుత్సాహంగా ఉన్నట్టు ఉత్సాహం అనేది ఉండదు, క్వాలిటీ లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. చూసారా, మనం సరైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల ఎన్ని దుష్ప్రభావాలు ఉన్నాయో. జీవగడియారం ఉంటుంది కదా, లేదు అంటే యోగా ప్రకారం మనలో సూర్యనాడి అనేది మేల్కోవడం జరుగుతుంది అన్నమాట డేలో. ఇంకా నైట్ అయ్యేటప్పటికి చంద్రనాడి. సూర్యనాడి అంటే యాక్టివ్ ఫేజ్ అన్నమాట, ఈ చంద్రనాడి అనేది రిలాక్సేషన్ ఫేజ్. దాన్ని మనకి సైన్స్ ప్రకారం ఏంటి అంటే సింపథటిక్ నర్వస్ యొక్క యాక్టివేషన్ డేలో ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనం యాక్టివ్గా ఉంటాం. ఇంకా నైట్కి వచ్చేటప్పటికి పారాసింపథటిక్ నర్వస్ యొక్క యాక్టివేషన్ ఉంటుంది, దానివల్ల రిలాక్సేషన్ ఫేజ్లోకి వస్తాం. అంటే డేలో యాక్టివ్ ఫేజ్, నైట్కి వచ్చేటప్పటికి రిలాక్సేషన్ ఫేజ్. ఇది ఆటోమేటిక్గా మన బాడీ అనేది అలా టర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రిలాక్సేషన్ ఫేజ్ అనేది తగ్గిపోతుంది. అంటే మనలో చంద్రనాడి యొక్క ప్రభావం, ఇంకా పారాసింపథటిక్ నర్వస్ యొక్క ప్రభావం తగ్గిపోయి సూర్యనాడి లేదంటే సింపథటిక్ నర్వస్ యొక్క యాక్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనం పగలే కాదు రాత్రి కూడా మేల్కొని ఎక్కువగా ఉండిపోతున్నాం. దీనివల్ల మనం అనేక రకాల హెల్త్ ఇష్యూస్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మిషన్ ఉందనుకోండి, దాన్ని మనం ఎలా పడితే అలా వాడేసామండి, దానికి అసలు రెస్ట్ అనేది లేదు, పగలు రాత్రి దాన్ని అలా వాడడం వల్లనే ఉన్నాం. అదేమవుతుంది, చాలా త్వరగా మరుగున పడిపోతుంది కదా. అదే మాదిరిగా మన శరీరం కూడా అంతే. మన శరీరం కూడా ఒక అద్భుతమైనటువంటి మిషన్ లాంటిది అన్నమాట. అయితే దీన్ని ఎలా పడితే అలా మనం వాడేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇది కూడా పనికి ఉపయోగపడకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి మన శరీరాన్ని మనం ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. రెస్ట్ అనేది అవసరం, ఆ రెస్ట్ టైం అనేది మనం ఇవ్వాలి తప్పకుండా. కొంతమంది చూస్తుంటాం ఎలాంటి లోటు ఉండదు, అరే డబ్బుకి లోటు లేదు, చక్కటి రిలేషన్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది మన కాళ్ళ దగ్గరకు వస్తుంది, కానీ కంటి నిండా నిద్రపోయేటువంటి అదృష్టం కూడా లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీరు కూడా అలా బాధపడుతూ ఉంటే కనుక ఇక నుంచి బాధపడద్దు. మీరు చేయవలసిందల్లా 2 విషయాలండి. ఒకటి ఏంటి అంటే చిన్న రియలైజేషన్, సెకండ్ వన్ ఏంటంటే చిన్న కరెక్షన్స్, అంతే. ఇవి 2 కానీ మీరు ఫాలో అయినట్లయితే కనుక చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అంతకు మించి మనం ఏం కష్టపడవలసిన అవసరం లేదు. ఆ చిన్న రియలైజేషన్ ఏంటి అంటే మనం ఎవరి కోసం సంపాదిస్తున్నాము, ఎందుకు సంపాదిస్తున్నాము, ఎందుకు మనం నిద్ర కూడా లేకుండా మనం చేస్తున్నాము అంటే మన ఫ్యామిలీ కోసం, మనం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో. సో మనం సంపాదించింది మనం ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా అంతకన్నా దురదృష్టం ఏముంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నిద్ర అనేది చాలా అవసరం. కాబట్టి పెద్దవాళ్ళకి 8 గంటల నిద్ర అనేది అవసరం. మీ నిద్రను డిస్టర్బ్ చేసే విధంగా మీ సంపాదన కానీ మీ యాక్టివిటీస్ కానీ మీరు పెట్టుకోవద్దు. తర్వాత పిల్లలకు వచ్చేటప్పటికి నిద్ర 10 గంటల నిద్ర అవసరం.
పిల్లల్ని కూడా మనం పూర్తిగా 10 గంటలు నిద్రపోనివ్వడం లేదు. ఉదయాన్నే వాళ్ళని స్కూల్కి పంపించాలి అంటే ఎర్లీగా లేపి రెడీ చేసి స్కూల్కి పంపించవలసి వస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ట్యూషన్స్ అని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని, ఇలా రాత్రి మళ్ళీ వాళ్ళు భోజనం చేసి పడుకునేటప్పటికి ఏమవుతుంది అంటే టైం చాలా లేట్ అవర్స్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ స్లీప్ టైం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. చదివించద్దు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వద్దని నేను చెప్పడం లేదు. స్లీప్ టైం తగ్గించకుండా ఈ యాక్టివిటీస్ అన్నీ ఉండేలా మీరు చూసుకుంటూ ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మీ వర్క్ కావచ్చు, మీ యాక్టివిటీస్ కావచ్చు, అన్నీ కూడా మీరు వీలైనంత వరకు ప్లానింగ్ చేసుకుని డేలో కంప్లీట్ చేసుకోండి. అన్ని నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ప్లానింగ్ చేసుకోవాలి. రియలైజేషన్ అనేది తప్పకుండా మనకు అవసరం అవుతుంది. తర్వాత సెకండ్ వన్ కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ అనేవి ఇండివిజువల్గా మారిపోతూ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. మీరు పర్టికులర్గా ఇది రీజన్ అని మీరు కానీ ఐడెంటిఫై చేసినట్లయితే కనుక తప్పకుండా దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఫస్ట్ వన్, మీరు ఎన్ని గంటలకు లెగుస్తారో దానికన్నా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా లేవడానికి ట్రై చేయండి. ఈ హాఫ్ అన్ అవర్ మీరు ఎర్లీగా లేవడం, అదేవిధంగా నైట్ మీరు బెడ్ పైకి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా మీకు ఏమైనా టీవీ కానీ మొబైల్స్ కానీ చూసే అలవాటు ఉంటే కనుక ఒక టైం ఫిక్స్ చేసుకోండి. సేపు అయినా చూస్తూ ఉండిపోవడం, నిద్ర వచ్చేంత వరకు చూస్తూ ఉండడం అలా కాకుండా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో మాత్రమే చూడాలి. ఆ టైం దాటిన తర్వాత మీకు నిద్ర వచ్చినా నిద్ర రాకపోయినా కూడా మీరు టీవీ మొబైల్స్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. నిద్ర రావడం లేదని అలా నిద్ర వచ్చేంత వరకు చూస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు బెడ్ మీదకి వెళ్ళేటప్పటికి త్వరగా మీకు నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, యోగా చేయడం. మీ డైలీ యాక్టివిటీస్లో తప్పకుండా యోగా ఇంక్లూడ్ చేసుకోండి. యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మన బాడీ ఆర్గన్స్, మన బాడీ సిస్టమ్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ రేషియోలో పనిచేయించడం జరుగుతుంది. దానివల్ల డిస్టర్బ్ అయిన మన స్లీప్ సైకిల్ని కూడా సరి చేయడం జరుగుతుంది. దానివల్ల త్వరగా నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ వచ్చి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ కూడా అంటే సొల్యూషన్ వైజ్గా ఆలోచించండి, కానీ ఆ సమస్య గురించి అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ మీ నిద్రను అయితే డిస్టర్బ్ చేసుకోవద్దు. ఒకవేళ ఆలోచించాలి అనుకుంటే దానికి కూడా ఒక టైం ఫిక్స్ చేసేసుకోండి. ఆ టైం దాటిన తర్వాత ఆలోచించద్దు. ఇది మీకు చాలా కష్టం అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు సాధ్యం కానిది అయితే ఏమీ లేదు. అదే తప్ప నిద్రను డిస్టర్బ్ చేసుకుంటూ సమస్య గురించి అలా ఆలోచిస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఉపయోగం ఉంది అంటే ఆలోచించినా పర్వాలేదు. కొంతమంది ఉపయోగం లేకుండా అలా ఆలోచిస్తూనే ఉండిపోతారు. కాబట్టి ఇది తప్పకుండా కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఫోర్త్ వన్, డైట్. మనం తీసుకునేటువంటి ఆహారం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆహారమే ఔషధం మనకు పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారంలో స్పైసెస్ అనేది బాగా తగ్గించాలి. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి వన్స్ కానీ ఒకసారి తీసుకోండి. కాకుండా కొంతమంది ఫ్రీక్వెంట్గా తినడం, వీక్లీ ట్వైస్ కానీ ట్రైస్ కానీ నాన్ వెజ్ తింటూ ఉంటారు. నిద్ర పట్టిన వాళ్ళు కానీ ఇలా చేసినట్లయితే కనుక మీకు నిద్ర ఇంకా దూరం అయిపోతూ ఉంటుంది. వీలైనంత వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల కూడా మీకు నిద్ర పట్టకపోవడం అనే సమస్య నుంచి మీరు దూరం అవడానికి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అంటే మన చుట్టూ రిలేషన్స్తో మనం పాజిటివ్గా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు కూడా మనతో పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల మన థాట్స్ అనేవి మనకి తగ్గడం జరుగుతుంది. మనకు ఆలోచనలు ఎక్కువైపోయి అనుకోండి, నిద్ర కూడా పట్టదు. ఒకవేళ పట్టిన డీప్ స్లీప్ ఉండదు అన్నమాట. కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. ఏమైనా నిద్ర పడడానికి టిప్స్ ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఫాలో అవ్వచ్చు. నిద్రపోయే ముందు పాలు తాగడం అనేది మనకి నిద్ర పడడానికి చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే మన బ్రెయిన్లో ఉండేటువంటి సెరోటిన్ అనేది హార్మోన్ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ హార్మోన్ ప్రభావంగా మనకి త్వరగా నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు పాలు తాగడం కూడా అలవాటు చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు నిద్ర వచ్చినా నిద్ర రాకపోయినా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం కల్లా మీరు లైట్స్ ఆఫ్ చేసేయాలి. మీకు ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, ఈలోపే కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, ఒకవేళ పనులు కంప్లీట్ అవ్వకపోయినా నెక్స్ట్ డే చూసుకోవాలి తప్ప ఇంకా లైట్స్ అయితే ఆన్ చేయొద్దు. ఓకే, ఇలా లైట్స్ ఆఫ్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి నిద్రకు వెళ్ళిపోవాలి అనేది మన బ్రెయిన్లో ఒక స్విచ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. పిల్లలకు కూడా ఇంకా నిద్రపోవాలి అనే ఆలోచన వచ్చేస్తుంది. అలా కాకుండా నిద్ర వచ్చిన తర్వాత లైట్స్ ఆఫ్ చేద్దాం, లేదంటే పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోదాం. ఇది కరెక్ట్ కాదండి. నిద్ర అనేది చాలా మనకు అవసరం. మీకు కూడా చిన్న చిన్న కరెక్షన్స్ కోసం మనం ప్రత్యేకంగా ఏం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. చిన్న మార్పులు అంతే. ఈ చిన్న మార్పులు మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన నిద్ర మన సొంతం అవుతుంది. మీరు ఒక రోజు చేసి 2 రోజులు చేసి ఏంటి ఎలాంటి చేంజ్ లేదు అని అనుకోవద్దు. ఒక 5-6 డేస్ అయినా మీరు కంటిన్యూగా చేయండి. నెమ్మదిగా మీలో చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు.
అంతే తప్ప నిద్ర రావడం లేదని స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం, నిద్ర రావడం లేదని చెప్పేసి టీవీ మొబైల్స్ చూస్తూ టైం గడిపేయడం, లేదంటే ఏదో ఆలోచన చేస్తూ టైం గడిపేస్తూ ఉండడము, వర్క్ ఉంది అని చెప్పేసి నిద్రపోకుండా ఉండడము, ఇవన్నీ కరెక్ట్ కదండి. తప్పకుండా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా మనకి రిలాక్సేషన్ అనేది అవసరం. మన శరీరానికి మనం ఎంత రెస్ట్ ఇస్తామో అంతగా నెక్స్ట్ డేకి చాలా రిఫ్రెష్గా, చాలా యాక్టివ్గా ఉంటుంది. మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి నిద్ర అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.